ఇంటర్నేషనల్ యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు 5 లక్షల మందితో బీచ్ వెంబడి యోగా నిర్వహిస్తున్నామన్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నామన్నారు. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 10 లక్షల మందికి యోగా సర్టిఫికేట్స్ ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపడతామన్నారు. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఏది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ రెండు కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద గ్రౌండ్స్ మీద జరుగుతుంది, కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలా మంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది.